గైస్ ఇలా మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ పోతున్నాం. లోపలికి వెళ్ళాక అది ఒకటి బస్సు వచ్చింది. ఎక్కడికి తీసుకొస్తారో తెలియదు కానీ చూపెడతా, ఓకేనా? పెట్టు మళ్ళీ మా రూమ్ ఇక ఇలానే వండుకున్నాడు. ఇక ఫుల్ మంది అయితే వచ్చినాం. గర్ల్స్ ఇక అటుపక్క అటు అవతల. ఇదే గైస్ ఇక రావాల్సిందిగా కోరుచున్నాను. రాజేందర్ గారు కూడా నేను కూడా వేదిక పైకి వెళ్ళడం జరుగుతుంది. వేదిక పైన చూడడం జరుగుతుంది. నాకు కూడా ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను అందరికీ. అయినా కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి సార్. ఈ వేదిక మీద ఉన్నటువంటి యొక్క పెద్దలు వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్పి మా యొక్క థీమ్స్ మా యొక్క ఉద్దేశం ప్రధానంగా పిల్లలు గ్రామీణ ప్రజలతో సొసైటీతో రోజు రాష్ట్రంలోనే కాకుండా ప్రజల మధ్యలో గ్రామాల మధ్యలో సంబంధాలు ఏ విధంగా పెంచుకున్నప్పుడే పిల్లల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. ముఖ్యంగా దేశ ప్రగతికి పల్లె అభివృద్ధి అద్భుతమైనటువంటి శక్తి నిర్దేశం. ఆ ప్రయత్నంలో మీరు చాలామంది తెలియకపోవచ్చు, నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇక్కడ ఎంతో పట్టుదలతోటి ఒక అద్భుతమైన గ్రామ నిర్మాణాన్ని అంతర్భూమిలో ఎలా ఉంటుంది తర్వాత తెలుసుకున్న తర్వాత ఒక అద్భుతమైన అర్థ వ్యక్తితోటి అందరికీ పేరు పేరు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తూ అందరూ ఇప్పుడు ఎస్ఆర్ఎఫ్ కాలేజీలో అందరూ అంటే గ్రామాల్లో చూస్తున్నారు కదా, అందరూ కూడా సుబ్రహ్మణ్య మండలి వాళ్ళ దగ్గర ఓకే. ఈ క్యాంప్ మీకు ఎందుకు పెట్టారు తెలుసా? చెప్పండి. తెలిస్తే ఎప్పుడు తెలుగులో పర్లేదు, తెలియకపోతే ఇప్పుడు మనం ఈ 7 రోజుల కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. మన లైఫ్కి సంబంధించి మీకు సంబంధించి పెద్దలు చెప్తా ఉంటారు. రోజు ఒక మీటింగ్ ఉంటుంది మీకు, రోజు కంపల్సరీ. ముఖ్యంగా మీకు ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. మెయిన్ అర్థం కదా. డిసిప్లిన్ లేకపోతే నేను కంప్లైంట్ చేస్తాను, మీరు సార్ పంపిస్తాను. మీకు ఇబ్బంది అనుకుంటే మీకు ఇష్టంతో వస్తేనే ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు అర్థం కదా. ఒకవేళ మీకు ఇబ్బంది ఏమనంటే హ్యాపీగా వెళ్ళిపోండి, మీ ప్లేస్లో వెళ్ళడం సార్ సమస్య కాదు. ఎందుకు చెప్తున్నాయి అంటే నేను మీలాంటి క్యాంపు, నేను మీకు ఈ క్యాంపు ఆరు అనుకుంటాను. నాకు తెలిసి మీలాంటి క్యాంపు ప్రైవేట్ కాలేజ్ నుంచి వచ్చిన చాలా మంది నేను తెలుసు పిల్లలకు. ఇప్పుడు మీరు కొత్త పిల్లలు మీకు నాకు ఇప్పుడే పరిచయం. నేను గత 2001 నుండి 5 సంవత్సరాలు సర్పంచ్ చేసినాను, 2 టర్మ్స్ సర్పంచ్ చేశాను. ఆ తర్వాత మా మేడం ఉన్న రిజర్వేషన్ అనుకూలిస్తే మళ్ళీ సర్పంచ్గా చేయడం జరిగింది, గెలవడం జరిగింది. అంటే నేను చాలా మంచి పనులు నేను చేసి మీరు కూడా గ్రామాల్లో కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ఉప్మాకుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ వస్తే మీ పేరెంట్స్ అదేవిధంగా మన పాఠశాల సర్పంచ్ గారు సింహాశ్రీ గారు కూడా మాట్లాడాల్సిన పిల్లలు ఉద్దేశించి కోరుతున్నాను.
పురుషులందరికీ శుభాశీస్సులు. నాగపల్లి సేవకు పేదపల్లి సేవకు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి ఆ ఇంటి గ్రామాల దేవులను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కలిగినప్పుడు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాగపల్లి గ్రామంలో ఇది మూడోసారి ఎన్ఎస్ఎస్ క్యాంపు. 2006లో ఒకసారి, 2013లో ఒకసారి, 2006లో ఇదే మన ఎస్ఆర్ కాలేజ్ ఉంటే పిల్లలు ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. తర్వాత డైట్ కాలేజ్ గురించి తెలిసే డైట్ కాలేజ్ కెమెరా ఉన్నటువంటి డైట్ కాలేజీలో 40 సంపాదన దాదాపుగా ఎన్ఎస్ఎస్ క్యాంప్ మళ్ళీ కూడా మా గ్రామాన్ని ఎన్నుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మీతో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని పంచుకోవడానికి ఒక అదృష్టంగా భావించాలని. మరి పిల్లలు వదిలే రారు, ఏదో కార్యక్రమం మంచి కార్యక్రమం మీద వస్తారు కాబట్టి మీరు చేసేటువంటి మంచి కార్యక్రమానికి నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా వారు కార్యక్రమ నిర్వాహకులు కూడా నిర్ణయం నుంచి మాకు అందరికీ జరగడం జరిగింది. ఆలస్యానికి చికిత్సూ మేము కొద్దిగా వేరే కార్యక్రమంలో ఇంకా మంచిగా మాట్లాడే సమీపంగా ఉంటుంది. ఆయన కూడా 40 సార్లు సర్పంచ్ మెసేజ్ వచ్చేసాం. రాగలాగా వీళ్ళకి కావాలంటే భారీ యాక్సిడెంట్ అవుతారు. మొత్తం అక్కడ జన సమీకరణ మొత్తం అక్కడ ట్రాఫిక్ పోలీసు అంతా మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ ఆగలేదు. ఎక్కడెక్కడ మరి ఇక్కడ కాకుండా అక్కడ చూసుకుంటూ వచ్చేసినాం. దయచేసి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీ సార్ చెప్పినట్టు ఇప్పుడు మీరు అంతా డిగ్రీ స్టూడెంట్స్ అందరూ. డిగ్రీ స్టూడెంట్స్ అంటే మనం ముందు భవిష్యత్తులో మనం చేయవలసిన పని ఏంటంటే 4 సంవత్సరాలు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. లేదా 4 సంవత్సరాల సుఖం కోసం మనం కోరుకున్నట్టయితే 40 సంవత్సరాలు మనం కష్టం అనుభవించాల్సి. ఎందుకంటే అది మన మీద ఆధారపడదు. ఆ 4 సంవత్సరాలు మనం ఏం చేయాలంటే మనం ఏ బాధ్యత అయితే మనం తీసుకున్నాం. ఉదాహరణకు మీరు డిగ్రీ స్టూడెంట్స్ అందరూ సకలమైనటువంటి సరైనటువంటి చదువు విద్యాభ్యాసం చేసి ఉన్నతమైనటువంటి పదవులను అందించినట్టయితే చదివించినటువంటి మీ తల్లిదండ్రులకు మీరు తద్వారా మీ గ్రామం ఎక్కడో ఆ గ్రామానికి మంచి పేరు వస్తుంది. తర్వాత చదివినటువంటి కాలేజీకి మంచి పేరు వస్తుంది. మీకు విద్యాభ్యాసం చేసినటువంటి ఆ అధ్యాపకులకు ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి జస్ట్ 4 years నో పెయిన్స్ నో గెయిన్స్. మీ అందరికీ ఎవరైతే ఫస్ట్ కష్టపడతారో తర్వాత సుఖపడతారు. ఎవరైతే ఫస్ట్ సుఖపడతారో ఖచ్చితంగా 40 సంవత్సరం 50% కష్టపడతారు అనేది ఇప్పుడు మనం చెప్పిన మాట కాదు. పెద్దలు చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు. అది మేము కూడా అప్పుడప్పుడు అనుభవిస్తాం కొంతమంది విషయాలు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క విద్యార్థులు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయ ఇంతకుముందు మనం ఆల్రెడీ పెద్దలు రాకపోతే ఒక 15 నిమిషాలు చెప్పుకోవడం జరిగింది. ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఏ విధంగా జరుపుకోవాలి, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ క్యాంప్లో ఏం జరుగుతుంది, వాలంటీర్స్గా మీరు ఏ విధంగా దీన్ని సక్సెస్ చేసుకోవాలి, అదేవిధంగా భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని మర్చిపోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు తెలుసు మన చాలాసార్లు వింటాం ఏంటంటే నేటి బాలలే రేపు పౌరులు అంటాం. అదేవిధంగా నేటి పౌరులే రేపు దేశం యొక్క భవిష్యత్తు. మీరంతా ఎవరు? పౌరులు. మన భారతదేశంలో ఎక్కువ యువత ఉన్నదని మనం ప్రతిసారి చదువుతూ ఉంటాం. మరి ఎక్కువ యువత ఉండడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. క్వాంటిటీలో ఎక్కువ ఉండడం కాదు. మనం ఎట్లుండాలి? క్వాలిటీలో ఎక్కువ ఉండాలి. రీసెంట్గా మరొక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గోపీను ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాను.
ఇక్కడ మనం ముద్ర వేయాలి సేవా భావం. సర్వీస్ ఇట్స్ మైండ్. దీనివల్ల ఏమొస్తుంది, మనకు గొప్ప సంతృప్తి వస్తుంది. సేవ అనేటువంటిది పుస్తకాలతోనే కాదు, మనం చేయగలిగినప్పుడు మనం ఓన్ చేసుకుంటాం. గైస్ ఇవరకు అయితే మీటింగ్ జరిగింది. ఇక తిన్నాం ఇప్పుడే. ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం. ఇక లోపలికి పోదాం కానీ ఇక ఉడకపోతుందని ఇక్కడ కూర్చున్నాం. ఇక సాయంత్రం 8 వెళ్తున్నాం చూపెడతా. అలాగే ఇప్పుడు 7 days ఉంటాం. ఇది 6th day కాబట్టి 12th day రోజు ఇంటికి వెళ్తాం. ఇంటికి కాదా, హాస్టల్కి వెళ్తాం. హాస్టల్లో హాస్టల్కి వెళ్తారు, ఇంటికి వెళ్తారు. అంటే ఇలా day 6 కాబట్టి ఇంకా 12th అయిపోతుంది ఈ క్యాంప్ అనేది. మంచి చూపెడతా, మీరు చూడండి, ఓకేనా. ఇక ఇప్పుడైతే ఇక్కడ కూర్చున్నాం. తిన్నాం ఇప్పుడే. తినైతే ఇక్కడ కూర్చున్నాం. ఇక మా సీనియర్స్ తింటోళ్ళు. ఇక్కడ పాలకూర పప్పు సాంబార్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. అప్పుడే టేస్ట్ చేసినా కానీ అప్పుడే బాగుంది. మధ్యాహ్నం గైస్ ఇప్పుడు తిన్నాం. తిన్న తర్వాత ఇక బయటికి వెళ్తున్నాం ఊళ్ళకి. అక్కడికి వెళ్ళాం కదా పడతా గైస్. ఇక డాక్టర్లు అయితే పోతున్నాం. ఐసీగా పోతున్నాం డాక్టర్లకి ఊళ్ళకి. అక్కడ ఊరున్నాడ, అక్కడికి వెళ్ళాలి. వచ్చని పొలాలు చూడండి గైస్. పచ్చని పొలాల మధ్య I pledge my devotion in their well-being. డాక్టర్ రబ్బర్ ఎండింది గైస్. ఇంకా వేస్తుళ్ళు, ఇంకా ఉన్నది బాగానే. బిల్ పడుతుంది. వీడియో కాదురా, ఫోటో రా. ఫోటో తీసిన రాలేదు, మళ్ళీ ఒకటి. సార్ అందరికి చూడండి. ఇట్స్ మై ప్లేస్. మొత్తం క్లీన్ గైస్. రెండు టాటా రబ్బర్ ఉన్నాయి గైస్. ఇక ఒకటి వారోస్ వచ్చలే, ఇంకోటి ఉన్నది. ఇక ఇది వారోస్ వస్తే ఇక మేము పోతాం. ఓకే గైస్, ఇక ఆడికి వెళ్ళాక పెడతాం. ఓకే, వచ్చిన తర్వాత నేను ఆయన పరిచయం చేయాలి. గురుజీ స్టూడెంట్స్ నేను పరిచయం చేయాలి. నేను వేసిన ఆయన తీసుకున్నా, మొత్తం జంబులు వచ్చేసినాయి. లాల్ చేసింది, లాల్ నడిచింది. ఆయన చూసి మైక్ తీసుకుని ఆయన పరిచయం చేసుకున్నాడు. అంత బైక్ పోలీసుని చూస్తే, పోలీస్ వాళ్ళ డ్రెస్ చూస్తే పరిగెత్తుకొని డోర్లు వేసుకొని లోపల ఉండేవారు. వీటిని ఏమంటారంటే ఇవి ఫోబియాస్ మాత్రమే. ఫోబియాస్ అంటారు.
ఇవి ప్రతి వ్యక్తులకు ఉంటాయి. ఎప్పుడు చిన్నప్పుడు పాలు తాగుతున్నప్పుడు కానీ జస్ట్ 0 to 8 years వరకు ముఖ్యంగా. ఓకే, సో మనం ఏదైతే చూసి బాగా భయానికి గురి కావడం లేకపోతే సంథింగ్ ఏదైనా సరే, ఓకే, అలాంటివి ఎక్కువ కాలం ఉండడం వల్ల అది ఫోబియాగా మారి మన జీవితంలో జీవితాంతం అది నడిపిస్తుంది, అదే ఫోబియా నడిపిస్తుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే 100% తీసుకురా. ఇప్పుడు ధైర్యం, మోటివేషన్ ఇవన్నీ ఒకటి భగవద్గీత. ఓకేనా? సో మైండ్ ఈ విషయం మనం గమనిస్తూనే ఉంటుంది, మన ప్రతి మాట విషయం వెళ్తుంది. సో నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నీకు నెగిటివ్ థాట్స్. ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు వెళ్తావు అనుకో, బాధపడతావు అనుకో, దానికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం నీకు బాధలేకు తగ్గుతాయి. సో అదేంటంటే ఒక టీవీ ఛానల్ ఉన్నారనుకో, సో ఛానల్ ఏ ఛానల్ పెట్టుకుంటే అదే వస్తుంది. సో కానీ ఛానల్ నీకు ఎట్లతో కనబడదు. సో యాజ్ ఇట్ ఈస్గా విశ్వం అట్లే అవుతుంది. నువ్వు ఏదైతే నెగిటివ్ గురించి ఆలోచిస్తావో 100% నెగిటివ్గా జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఒక పెళ్లికి ఒక రైట్ సెట్ చేసుకోపోతాం. ఈరోజు దీన్ని పూర అంటించుకోవద్దు అనుకుంటాం. నువ్వు అంటించుకోవద్దు అంటించుకోవాలనుకున్నావు, అదేం ఆలోచించదు. జస్ట్ నీ ఫోకస్ మొత్తం దీని పెట్టి సాయంత్రం వరకు నీ పూర అంటే విశ్వం నీకు అది నెగిటివా పాజిటివా అదేమన్నది. నువ్వు ఒక థాట్ ఇస్తాను దానికి అంటే సో అది చేసేస్తుంది. సో అట్నే లా ఆఫ్ అట్రాక్షన్, దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు పాజిటివ్ని ఎక్కువ అట్రాక్షన్ చేసుకుంటే నీకు పాజిటివ్ థాట్స్ అయితే పాజిటివ్గా ఉంటుంది. నువ్వు నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తే మొత్తం నెగిటివ్గా ఉంటుంది. ఇంకోటి లైఫ్లో కూడా చెప్తాను, భగవద్గీత అనేది నా జీవితంలో ఘోరంగా చేసేసింది. సో నువ్వు ఫెయిల్ అయినవా పాస్ అయినవా, ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే సో ఫెయిల్ అయితే కావచ్చు, భయం అవుతుంది. సో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే అర్జున్ అంటాడు, సేమ్ కూర్చోతాను బాగా నేను ఎంత గెలవను, సో నాకు భయం అవుతుంది అన్నాడు. కృష్ణుడు మాట్లాడాడు, ఈ రోజు నువ్వు ఆ వ్యక్తిని గెలవాలన్నా ఓడాలన్నా ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ కావాలి, నీ మనసు నుంచే స్టార్ట్ కావాలి. సో విన్ అనేది సక్సెస్. ఎస్ఆర్ కళాశాల తెలుగు హెచ్ఓడి గారు పూర్ణ చంద్రశేఖర్ గారు మరి కుటుంబ సభ్యులు వారికి NSS క్లాప్స్. అరే బిహారీ ఎక్కురా అన్నాడు ఎక్కలే. ఈరోజు సర్వే అయిపోతున్నాం, అంటే ఒక ఊరికి సర్వే అయిపోతున్నాం. ఇక కొంతమంది ఏమో స్కూల్కి పోయి పని చేయాలి. ఇక గైస్ అయిపోయింది, బిఫోర్ ఆఫ్టర్ చూడండి. వెళ్తున్నాం గైస్, అడిగి వెళ్ళాం పెడతాం. గైస్ ఇక డిన్నర్ అనేది చేసాం. ఇక్కడ డిన్నర్ చేసాం. ఇక అందరూ లోపలికి వెళ్ళింది, కానీ ఇక నేను ఇక్కడ కొంచెం ఎడిటింగ్ ఉండే క్లయింట్ది ఎడిటింగ్ అనేది చేస్తున్నా. అలాగే ఇంకోటి ఏంటిదంటే ఇది డే 3 రోజు కాబట్టి ఒక 2 days అనేది వర్క్ చేసాం. అంటే ఇది డే 2, అంటే వర్క్ చేసానికి డే 2, కానీ ఇది ఉండేది డే 3. వచ్చిందేమో 6th ఇలా 8th కాబట్టి 3 days అవుతుంది మేము వచ్చి. కానీ మేము పని చేయబట్టి ఇలాగా ఒక 2 days అవుతుంది. ఇది 3rd డే. ఓకేనా, ఇది 3rd డే కాబట్టి వర్క్ చేసాం, చూసే ఉంటారు మీరు. వాళ్ళ లోపల చిన్న ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇలా ఉమెన్స్ డే కాబట్టి ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇక నేను వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే కొంచెం క్లయింట్స్ ఎడిటింగ్ ఉన్నది, ఆ ఎడిటింగ్ అనేది చేయాలి కాబట్టి చేస్తున్నా. ఓకేనా, ఓకే మరి నేను డైలీ పెట్టేస్తా ఏం చేస్తున్నా వర్క్, చిన్న క్లిప్స్ అనేవి.
మీరు వీడియో చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు చూసే ఉంటే జస్ట్ లైక్ అనేది చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఓకే, మరి డే 4లో కలుసుకుందాం, ఏం వర్క్ చేస్తామో. ఓకేనా? ఎండ్ దాకా చూడండి వీడియోని, మీకు మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? లా ఆఫ్ అట్రాక్షన్ ఇవి రకరకాలు చెప్తున్నారు కదా, వీటన్నింటికి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏవైతే మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సెస్, తర్వాత మైండ్కి సంబంధించిన కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటికి మార్గాలు, పరిష్కారాలు భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీత మించినటువంటి సైకాలజీ ఈ ప్రపంచంలో ఏది లేదు. గైస్, ఇది డే 4. ఇక డే 4లో టిఫిన్ తింటున్నాం, ఉప్మా. అటు రోడ్ వచ్చింది వెళ్ళడానికి. మాది లేదు, కేవలం కాకడపల్లి అనేది భాగంగా మనకు కూడా అక్కడ విలేజ్ సెక్రటరీగా ఉండడం వల్ల మాకు ఒక రోజు కావాలి సార్. బాగుంది అంటే మాకు కూడా మా ఉద్దేశం ఏంటంటే మా సర్వీస్ ఎక్స్పాండింగ్ ఒకరే పరిచయం కాకుండా మరింత బహుశా మన ఎన్ఎస్ఎస్ దానిలో కూడా ఒక చెత్త కుప్ప వేస్తున్నా ఇక్కడ ఉన్నది. బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎలా ఉంది. మొత్తం క్లీన్ అయింది గైస్. అటు ఇంకున్నది కానీ క్లీన్ చేస్తుళ్ళు. మా ఊరి యొక్క ప్రత్యేకత చెప్పాలంటే, మా ఊరికి ఐకాన్ వేణుగోపాల స్వామి టెంపుల్. నెక్స్ట్ మళ్ళీ చిన్న విలేజ్, మంచి జనాలు, దాదాపు 90% అందరు చదువుకున్న వాళ్ళే. కరీంనగర్ సిటీకి దగ్గర. నేస్తే మీదే ఒక ఊరు అనేది చిన్న విలేజ్. ఇది మీకు ఎక్కువ వార్డ్స్ 6 ఉన్నాయి వార్డ్స్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించండి. ఒకరికి అంటే నీట్నెస్ కానివ్వండి, అంటే ఏమన్నా వాటర్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి అదే. వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయం మేము అప్పగించండి. అట్లానే అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి ఒక్కొక్కరికి ఒక్కటి ఇస్తే ఏంటంటే వర్క్ అనేది డివైడ్ అయిపోతుంది. ప్రెజర్ ఎక్కువ. శుభ్రమైన గ్రామం, శుభ్రమైన గ్రామం, తడి చెత్త పొడి చెత్త. వచ్చింది. దేశంగానే ఈ సెగ్రిగేషన్ కాన్సెప్ట్ మనకు ట్రాక్టర్లో కూడా మధ్యలో ఏది ఒకటి డివైడర్ ఉంటుంది. మందపాటి రేపు వచ్చి డివైడ్ చేస్తారు. తడి చెత్త ముందు, ఎరువు చెత్త ఏది పొడి చెత్త వెనుకకు వేసి అట్లా తయారు చేస్తారు అనేది మీకు కూడా. అంటే ఇయర్లీ లాంచ్ చేయట మీకు కాటంపల్లిలో మా సెక్రటరీ ఉంటారు, కారోబారులు ఉంటారు. ఈ తడి చెత్త ఎట్లా వేరు చేయాలి, పొడి చెత్త ఎట్లా వేరు చేయాలి, ఈ హజారీ ఖర్చు అనేది ఎట్లా వేరు చేయాలి అనేది మనకు ఇంటింటికి చెత్త కూడా తీసుకున్నాం.
ఇంకోటి రెడ్ కూడా ఇస్తారు, హజార్డ్. దానికి ఏంటంటే మనం ఎందుకు పనికిరాని దాంట్లో స్టార్ట్ చేయవచ్చు, ఇంకా ఏదన్నా ఇది మామూలు పంచనట్టున్నది, మిగిలినవి ఇచ్చారు అదే. దీని కొరకు ఇది వాడతారు. మళ్ళీ మీ తడి చెత్తతో మనం ఏం చేస్తామంటే వర్మి కాంపోస్ట్ మనకు అప్పుడు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రము మనకు జమ్మిగుంటలో ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ది. అక్కడ మనకు వర్మి కాంపోస్ట్ కావాలన్నా దొరుకుతుంది, తర్వాత ఈ ఎర్రలు కావాలన్నా కూడా దొరుకుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి దీనిలో వేసి ఇప్పుడు దీనిలో మాకు తడి చెత్త అనేది ఇయ్యక పెంట గడ్డి దీంతో తయారీ చాలా ఇప్పుడు మీకు బయట తీసిన ఎరువు మీరు చూడొచ్చు, ఇక్కడికి రండి. ఇట్లా ఏది కాఫీ కలర్ లాగా ఉండి దానికి ఎలాంటి వాసన ఉండదు. డ్రై కలర్ అయినప్పుడు మన చాపత్త లెక్క ఉంటుంది. అది అయిన వర్మి కంపోస్ట్ మనం దాదాపు ఇప్పుడు 7 నుంచి 10 రూపాయలకు అమ్ముతాం. 7 to 10 రూపీస్ అమ్ముతాం. బయట వాళ్ళు కూడా కొనుక్కపోతారు. మళ్ళీ వచ్చిన డబ్బులు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్కి జమ చేస్తారు. తర్వాత ఈ మనకు పనికిరాని కూడా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, రాసి ఉన్నది బాటిల్ గాజులు, బాటిలు, ప్లాస్టిక్ బాటిల్, పేపర్ అట్టలు, ఎలక్ట్రికల్ చెప్పులు, పనికిరాని బట్టలు ఆ షెడ్ మీద వేసి దీనివల్ల మనకు సెగ్రిగేట్ చేస్తారు. ఆ సెగ్రిగేట్ చేస్తారు కాబట్టి దీన్ని సెగ్రిగేషన్ షెడ్ అన్నారు. సెగ్రిగేషన్ సంపద అని ప్రైవేట్ అమ్మితే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కడి చేసి చిన్న పిల్లర్స్ తయారు చేసి వాళ్ళు గుజరాత్ పంపిస్తే మళ్ళీ రీసైకిల్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏమవుతాయి, మన తట్టలు కానీ బుట్టలు కానీ బకెట్లు వాటి చూసి ఇట్లా బాగా గట్టి శిబిరం చివరి రోజుగా అంటే ఫీల్డ్ వర్క్లో భాగంగా లాస్ట్ టైం తీసుకుంటున్నాం సార్. రేపటితో మాకు మొత్తం షెడ్యూల్ ఎల్లుండితో బ్యాండింగ్ వెళ్ళి ఈ రోజుతోటి మీ కాకపల్లి లోపల మీ ఇంట్రాక్షన్ పూర్తి చేద్దామని చెప్పేసి సార్. ఇప్పటి వరకు మొన్నటి వచ్చినప్పుడు మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఈ యొక్క గ్రామం లోపల మా సేవా కార్యక్రమాలకు అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ కూడా మా వాలంటీర్ల కృతజ్ఞతలు కూడా. ఈ సందర్భంగా మా పిల్లలు కొన్ని విషయాలను గమనించారు సార్. అది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అండ్ చూపెట్టు. NSS clap go stop. सबका मालिक ట్రూత్ అంటే వీడు ఏమేమి అడిగే తెలియదు ఎందుకురా.
హలో హలో మీద ఎక్కువ మీద ఎక్కువ Xiii. అరే జశ్వంత్ ఎన్నిసార్లు మీకు పంపిడా కరివేపాకు ఎప్పుడు కదా అరే సిద్ధు లీన్ సాయి ఫాస్ట్గా నీది నాది అమ్మా అరే రావడం జరిగింది సార్. వాళ్ళ సమస్యలు క్లియర్గా మీరు ఆ ఊరిలో జరిగినటువంటి యొక్క లోటుపాట్లను
కూడా గమనించి ప్రత్యేకంగా ఒక చర్చా కార్యక్రమం పెట్టేసి ఆ ఊరిలో ఉన్నటువంటి సమస్యను ఆ సర్పంచులకు తెలియజేయడం సార్. వీటిని వాళ్ళందరూ నోట్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత మరి అధికారులు కూడా ఆ గ్రామ పంచాయతీలో కూడా గ్రామంలో ఉన్నట్టుగా అన్నింటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. అన్నిటి దాంతో పాటు తడిచేత పొడిచేతతో పాటు సోషల్ అవగాహన అంటే సామాజిక అవగాహన మళ్ళీ సరిపోతుంది. సో చాలా అవగాహన మళ్ళీ మీకు అవగాహన చేసుకునే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు మాకు చెప్పారు. మీరు సర్పంచ్ చెప్తే ఇంకా బాగుంటుంది, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఎట్లా అంటే లైక్ చాలా ప్రాబ్లమ్స్కి ఫేస్ చేస్తున్నాం మేము అని అక్కడ చెప్పడం జరిగింది సార్. ఒక 5th వార్డ్ సార్, 5th వార్డ్కి వెళ్ళి మేము సర్వే చేస్తే అక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు పింఛన్ రాక ముందు బాధపడుతుంది సార్. సో ఒక అమ్మ, ఒక తాతయ్య, వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయిందంట. సో వాళ్ళ ముగ్గురికి పింఛన్ అక్కడ రావడం లేదంట. వాళ్ళు దాదాపు 2-3 months నుంచి అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న గ్రామ పంచాయతీ అండ్ సెక్రటేరియట్ మేడం గారిని మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని మళ్ళీ అట్లా జిల్లా మండలి మొత్తం తిరిగి వాళ్ళు పింఛన్ కోరగానే ఒక 2-3 months వరకు తిరిగి సార్. అయినా కానీ వాళ్ళకి పింఛన్ అనేది శాంక్షన్ కాలే, ఇంకా రావడం లేదు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది సార్. వాళ్ళు టాబ్లెట్స్ కూడా. సో డే 3 మళ్ళీ I really appreciate you for participating in this special camp. 2 units, right? SRR College, Unit 2 and Malwa. మూడో బ్యాచ్ ఏంటి ఆ వరకు లాక్కెళ్ళేది బ్యాచ్. సో అలా ఎందుకంటే చాలా పెద్ద మూడు కదా, వాటిని తీయలేము. మా గురువు రేవంత్ రెడ్డి గారు మాతోటి ఇలానే జరిగిదాకా చెప్పినట్టు కానివ్వండి, మనం కొన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పి మధ్యాహ్నం 2:30 లంచ్ తర్వాత ఆయన లుంగి కట్టుకొని పాత బకెట్ చేతి పట్టుకొని పోయి, కానీ మీరు అలా ఉండకండి, మేము వస్తాం, మీరు పని చేస్తామంటే లేదు కదా, నాకు చాలా ఇష్టం, నేను ఇలా వెళ్తాను. ఈరోజు అక్కడ ఆవరణంలో ఉన్నటువంటి చెట్లు కానీ ఆ చక్కటి పచ్చటి వాతావరణం అంతా కూడా ఆ రోజు మా గురువు గారు ఎవ్రీ డే సేమ్ టైం ఒకటే మిస్టేక్ జరిగింది సార్. అది వాటర్ ఫాల్ట్ వల్ల నాకు మిస్టేక్ జరిగినాక ఆ రోజు గురూజీ ఆయన పూజ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే నేను రాజేంద్ర సార్తో చెప్పిన, సార్ జరిగింది అయితే మనము కూడా జరిగింది, దట్ వీ కాన్ వే, మనం తీసుకోలేము అని చెప్పేసి ఇక్కడ కూర్చొని సార్ మా తరఫున ఒకటి జరిగింది, అది జరిగింది ఏదో తెలియదు, బట్ మమ్మల్ని క్షమించండి, రేపు మార్నింగ్ ఆ పంచాలిటీ ప్రకారం మేము కూర్చుంటామని చెప్పినాం. నెక్స్ట్ డే గురూజీ రాకముందే మేము అందరం మార్క్స్ వేసుకొని కూర్చున్నాం. మాకైతే ఇస్తారా బికాస్ ఆఫ్ వీఆర్ గెటింగ్ శాలరీ ఫ్రమ్ ద ఇస్తారా, మా హౌస్ నడుస్తుంది కూడా ఇస్తారా శాలరీతో. సో మాకైతే నాలెడ్జ్ ఫ్రమ్ ఇస్తారా, అవునా కదా? సో ఇంత గెలిచి వచ్చలేదు, మీరు ఇవన్నీ క్లీన్ చేశారన్నారు. ఇట్స్ వెరీ హ్యాపీ టు లిజన్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్టల్లో ఉంటారు. సో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇన్స్టాల్ ఆఫ్ ద హాస్టల్ అని చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీ ఫ్రెండ్స్ చిక్కులు పెట్టుకొని వస్తారు, అవునా? చూస్తారు మీరు, అది మన కాలేజ్ క్యాంపస్లోనే పడేసిపోతారు, అది బాధ అనిపిస్తుంది. చిట్టి పెట్టుకొని బాధ పేరు రాసుకొని యోగా గురువులైన మూర్తి గారికి, మిగతా ఈ వాలంటీర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఇప్పుడు మనం చూసుకుంటే 1890 ఇయర్ గుర్తొచ్చింది. నేను కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్లో బిఏలో జాయిన్ అయ్యాను. 1890 my hearty congratulations to Unit 2 and Unit 5 POs Venkateshwar sir and Rajendra sir for this wonderful అంత గొప్పగా ఉంటారు. ముందుగా ఈ మేడం మాట్లాడారు, కొన్ని పాయింట్స్ కట్ అయిపోయినాయి, ఎందుకంటే మేడం తీసేసుకున్నారు కొన్ని పాయింట్స్. సో ఈ టీషర్ట్కి ఒక ఖాకీ యూనిఫామ్ ధరించినటువంటి పోలీస్ సోషల్లీ ఎమోషనల్లీ ఇప్పటిదాకా వచ్చి ఎమోషనల్ చెప్పి చూడండి, ఆ ఎమోషనల్లే మిమ్మల్ని ఆ మిగతా ఐదు రకాలైనటువంటి ఆ స్థితిలోకి తీసుకెళ్తారు. ఇది గురూజీ చెప్పి ఇదంతా చూసి కొంచెం గబరపడ్డాం. అందరూ కూడా ఏమన్నారంటే ఆ ప్రోగ్రామ్ అంతా నా కొలీగ్స్ ఎవరంటే ఫస్ట్ ప్రిన్సిపల్ రామకృష్ణ సార్, మొన్ననే రిటైర్ అయ్యింది, ఇంకో ప్రిన్సిపల్ రీసెంట్ మాస్టర్. మరి గురుతుల్యులైనటువంటి ఈ సభను అధిగమించినటువంటి ఆక్రమించినటువంటి సభ్యులందరికీ
మధ్యాహ్నపు శుభాభినందనలు. మేము క్లాస్ రూమ్లో పుస్తకాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాం కానీ బయట సమాజాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మబ్బులో పోయి కూరగాయలు తీసుకురావడం మామూలుగా మబ్బులో మనం ఏదైనా యోగా చేసుకుంటే వాళ్ళు యోగా చేసుకుంటే ఇంకేదైనా పని పని చేసుకుంటారు మబ్బులో చెప్పడమే కష్టం. అట్లాంటిది మొత్తం సార్ ఇది చాలా అద్భుతమైన విషయం. సాధారణ ఒక్కరే సన్మానించబడతారు. ఇటువంటి చక్కగా సన్మానం దొరకడం చాలా అరుదైనటువంటి విషయం. తర్వాత ఆయన పొద్దున చేసినటువంటి ఆ యోగా వారి వల్ల ఆయన చేసినటువంటి ఒక 10% కూడా మేము చేయలేము. అంత డెడికేషన్. అలా